మీరు తెస్తా అన్న ఔషధం మీరు తెరిరా? మీకు కావాల్సిన ఔషధం మేము కూడా తెస్తాం. అరే మీరు ఏదైనా తెర్రి, కానీ మేము నల్లగా అయ్యేటట్టు అయితే చూసుకోరు మరి. అరే అవిటి గురించి మీకెందుకురా, మేము తెచ్చేది తెస్తాం రా. తెస్తా అంటారు కానీ మంచిదేరి మీరు నల్లే అయ్యేటట్టు. అరే మేము మీకులా మోసం చేసేటోళ్ళం కాదురా, నల్లోళ్ళు అంటే నిజాయితీ పర్లం రా. అరే నిజాయితీ పరులు అంటే నల్లుళ్ళు కాదురా, తెల్లుళ్ళు రా, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. గుడ్డు వచ్చి బండ మీద పడ్డా, బండ వచ్చి గుడ్డు మీద పడ్డా, పలగాల్సిన గుడ్లే గుడ్లే. గుడ్లా? ఏం గుడ్లు? ఒరే గట్ల చూస్తావేం రా, వాడు అనేది కోడిగుడ్లు రా, నువ్వు ఎటో చూస్తావేం రా? ఓ కోడిగుడ్లా, నేను ఇంకా వేరే గుడ్లు అనుకుంటే. అరే నువ్వు ఏది పడుతుంది అనకరా, ఇజ్జత్ పోతుంది. అరే మీరైతే ఓర్రా తేపర్రా, మీ ఔషధం తేపర్రి, మేము కూడా పోతాం. దాని మనం కూడా తెద్దాం, ఏది పడుతుంది అంటావు. తెస్తాం తెస్తాం, ఔషధమే తెస్తాం, నడురా. అరే ఆ ఔషధం దొరికే లోపు మన ఆయుష్ పోయేటట్టుందిరా. అన్నా నువ్వు చెప్పినట్టు వాళ్ళని కొంచెం నల్ల చేసుడు కాదు, మొత్తం కర్రే బొగ్గు చేయాలి మొత్తం వాళ్ళిద్దరిని. అరే వాళ్ళ అహంకారానికి నువ్వు చెప్పిందే కరెక్ట్ రా, అదే పని చేద్దాం తెద్దాం నడు. అరే ఇందాక వచ్చేటప్పుడు మనం వాళ్ళకు బొబ్బలు రావాలన్నాం కదా, బొబ్బలు కాదురా, వాళ్ళకు జీవితంలో కోలుకోలేని దెబ్బతీయాలి, అట్లయితేనే వాళ్ళకి సెట్ అవుతుంది. సరేనా? అన్నా నిజంగా అన్ని నేనే చెప్పామనుకుంటున్నా, నువ్వే చెప్తున్నావు అన్ని. అరే నువ్వు చెప్తే ముందు నేను చెప్తే ముందురా, నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటేరా, కానీ మన పంతం ఒకటే, వాళ్ళకు బొబ్బలు తెప్పియాలి అంతే. నడువు పోదాంపా. అరే ఈ ఔషధం ఈడుందని ఎవ్వరు చెప్పొద్దు, మన ఇద్దరికే తెలియాలి, ఓకేనా? జాగ్రత్తగా. అరే జీవితంలో వాళ్ళు కోలుకోలేని దెబ్బ తీయాలరా, అద్దములో చూసుకున్న ప్రతిసారి మనమే గుర్తుకు రావాలి వాళ్ళకి, అట్లా వేయాలి వాళ్ళని. మనం తీసే దెబ్బకి నల్లోళ్ళు అంటే ఏందో తెలియాలి. సరే పారా తీసుకొద్దాం, దగ్గర దాకా వచ్చినాం. దగ్గరికి వచ్చేసినాం రా. అరే ఇదే షర్టు రా, ఈ షర్టు వల్లనే ఎంతో మంది తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయ్యిర్రా. ఐదేళ్ళకి ఒక్కసారి ఈ చెట్టు ఆకులు పచ్చబడతాయి. అరే దీనివల్ల ఎంతో మంది తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయ్యిర్రా. ఇప్పుడు వీళ్ళకు కూడా ఇదే ఇద్దాం, జీవితంలో కోలుకోలేని దెబ్బతిద్దాం రా వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ ఔషధం తెంపుకొని దగ్గర దగ్గర వచ్చే ఉంటారు, వాళ్ళు వచ్చేలోపు మనం దబ్బున తెంపుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ ఈ చెట్టు చూస్తారు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, ఎవ్వరికి తెలియక ముందుకే ఆకులు తెంపుకొని పోదాం పా. అరే ఈ మాత్రం చాలరా, మనం ఎక్కువ తీసుకోపోతే వాళ్ళు తింటే చచ్చిపోయే అవకాశం ఉంది, ఇవి సరిపోతాయి పా పోదాం. అన్నా ఇంకెంత దూరం ఉందన్నా, చచ్చిపోయేలాగా ఉన్నా. అరే దగ్గర దాకా వచ్చినాం రా, ఇంత దూరం వచ్చి దమ్మొస్తుందంటవేంద్రా, నాకు అర్థం కాదు. నడువు, వాళ్ళు ఆల్రెడీ రావచ్చు, నడువు తొందరగా తెద్దాంపా. అన్నా ఈ ఔషధం ఏమో కానీ నన్ను ఏం పెట్టట్టున్నావేందన్నా? అరే గట్టంటవేం రా, వాళ్ళను మొత్తం ఖరాబ్ చేద్దాం అనుకున్నాం, బొబ్బలు రావాలనుకున్నాం. నడు, ఎంత దూరం ఉన్నా చేయాలి. రే మనం అనుకునే చెట్టు ఇదేరా. అన్నా ఈ చెట్టు వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసినాం. అరే ఇప్పుడు పోయిన ప్రాణాల గురించి ఎందుకురా, ఇవి తీసుకొని పోదాం, వాళ్ళకి ఇద్దాం, పోతే మళ్ళీ 2 ప్రాణాలు పోతాయి అంతే కదా. ఇదైతే తీసుకొని పోదాం పదా.
అన్నా ఏం చేసినా నల్లోల పనే చేయాలి. సరే నడు తెంపు. అరే వాళ్ళకి ఇది మాత్రం చాలు, నడువు తొందరగా వెళ్దాం. రే ఏర్రా వీళ్ళు ఇంకా రారు? అవును కదా అన్న. అన్న నాకు ఎందుకేమో వాళ్ళ మీద మస్తు డౌట్ వస్తుందన్నా. వాళ్ళు గింతసేపు పోయారు. అవునరా, నాకు అట్లనే అనిపిస్తుంది. వాళ్ళు ఏదో తేడా చేసేటట్టుర్రా మనల్ని. ఎందుకైనా మంచిది వాళ్ళు ఏం తెచ్చినా ముందు దాని గురించి తెలుసుకున్న తర్వాతనే తిందాం. సరే అన్న. అన్న వాళ్ళు వస్తురు, సపరేట్ ఉన్నా వస్తురు. అరే మీరు అప్పుడే వచ్చారా? మాకు కొంచెం లేట్ అయింది, ఏమనుకోకరు జరా. ఎంతసేపు పోతారన్నా? గింతసేపా? మాకు మస్తు పనులున్నాయి. సరే గానీ ఏమనుకోకరు, ఈ ఔషధం తీసుకోండి. రే మీరు కూడా ఇది తీసుకోర్రా. ఇంటికి వెళ్ళినాక దంచుకొని కొంచెం తినుర్రి, కొంచెం నల్లగా అవుతారు మీరు. మాకు కావాల్సింది కూడా ఇదే, ఇవ్వండి. ఇదే నాకు కావాల్సింది. అరే దొరికిందిరా మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పుదాం. పోతుంది ఇది పొద్దున్న నుండి ఆట ఆడుతుంది బర్రె. తిను ఎంతగానో తింటావు, తిను. అన్నా నువ్వు ఇట్లయినావా? అరే తమ్ముడు నువ్వు కూడా ఇట్లా అయినా వారా? ఎంత మోసం చేసిరన్నవా? అరే తమ్ముడు మనల్ని నల్ల చేస్తా అని చెప్పి మొత్తం బొగ్గు చేసిరు కదరా. అన్న బొగ్గు కాదన్నా, రైలు బొగ్గు లెక్క చేసిర్రు. అరే చేసిన లేదో మొత్తం చేసిన అయిపోరా నల్లగా. ఇక ఇటు సైడ్ తెలియచేరు, ఇటు సైడ్ తెలియచేరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఊళ్ళో తిరగకపోతే అవుతలేదురా. అన్న దీనికి పరిష్కారం ఒకటే అన్న, అలా దగ్గర పోదాంపా. అరే వాళ్ళ దగ్గర పోదాం పారా, నిజంగానే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని ఇన్స్పెక్ట్ అవుతురా, వాళ్ళని చంపి వారేయాలరా. నర్రా పోదాం. అరే నిన్న వాళ్ళకి అది ఇచ్చినాం, వాళ్ళు తాగొచ్చు, మన కళ్ళకి రావచ్చురా వాళ్ళు కూడా. వాళ్ళకి మంది ఎందుకు ఇచ్చినామో తెలుసా? వాళ్ళు కూడా మన లెక్కనే కర్రే కావాలని చెప్పి. నిజమేరా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో. వాళ్ళు తాగుతేనేమో మన లెక్క ఉంటారు, తాగకపోతే ఏం చేయలేం. అరే వాళ్ళకు కొంచెం నల్లగా కావాలని ఉంది. మనం ఇచ్చిన ఔషధం పక్కా తాగే ఉంటారు వాళ్ళు. అవునన్నా. అబ్బబ్బబ్బబ్బా, అరే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందిరో. ఎంత పని చేసిరా రే. మా ముఖాలు ఊళ్ళో తిరగకుండా చేసిరు కారా. చూస్తుంటేనే మాకే బాధ అనిపిస్తుందిరా. అరే నేను తెల్లగున్నా రుబాబు కొడితే కదా కర్రోడా. ఇప్పుడు నువ్వు కూడా కర్రీ అయినవరా కర్రోడా. ఎంత మాట అన్నారు, మేము కర్రోళ్ళమా? అరే మేము మీకు ఔషధం ఇచ్చిందే మా లెక్క మీరు కూడా కర్రే గానికిరా. ఇప్పుడు మీరు కర్రోలే, మేం కర్రోలేమే. ఇప్పుడు మీరు ఎర్రోళ్ళని ఊళ్ళో వెళ్తా నన్ను అనిపిరా, చూద్దాం. అరే ఇప్పుడు వేరే పరిష్కారం ఏం లేదారా? ఉంటే ఇది వరకే మేము తెల్లగాకపోదు మారా. అరే చేసేదేముందిరా, నాడు నల్లు అంతా ఒక దిక్కు పంపరిగా. పోదాం మరి. ఇజ్జత్ పోతుందిరా, పొరగాళ్ళు వస్తారు, మోకాలు దాపెట్టుకో. అరే కర్రోళ్ళేం రా గిట్ల వస్తుర్రు? అరే కర్రోళ్ళేం రా గిట్ల వస్తుర్రు? నేను అప్పుడే చెప్పిన మొఖాలు కనబడకుండా పెట్టరు అని చెప్పిన. ఇజ్జత్ ఇక పొరగాళ్ళు కర్రీలు అంటారు.
అడుగురి ఇంకా చూస్తారేంది